బిగ్ బాస్ సీజన్ 8 నుంచి 5వ వారం 9కి ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే 4 వారాలు ఘనంగా పూర్తి చేసుకుని 5వ వారంలోకి అడుగు పెడుతుంది బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకి టీఆర్పీ రేటింగ్ పెరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికే మిడ్ వీక్ లో ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు. 5వ వారంలో బిగ్ బాస్ హౌస్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరికన్నా నైనికాకి ఓటింగ్ తక్కువ రావడంతో బిగ్ బాస్ హౌస్ నుంచి నైనికా ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేటప్పుడు నైనికా టాప్ 3 లో వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్. మొదటి వారంలో బాగానే గేమ్ ఆడిన నైనికా ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో నైనికా ఉన్నారా లేరా అన్నట్లు అసలు ఏ గేమ్ లో కూడా పార్టిసిపేట్ చేయకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా డాన్స్ చేసామన్నట్లుగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో నైనికా కూడా ఉంది అన్నట్లుగా ఉన్నారు. ప్రతి వారం నాగార్జున గారు చెప్తూనే వస్తున్నారు, నైనికా నీ గేమ్ కనిపించట్లేదు, అనవసరంగా నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు అని చెప్పినా కూడా నాకు టాస్కులు ఆడడానికి స్కోప్ లేకపోతే ఎలా ఆడతా సార్ అంటూ రివర్స్ లో నాగార్జున గారికి పంచులు వేయడంతో ఫస్ట్ వీక్ తర్వాత అసలు 3-4 వీక్స్ లో నైనికా ఆట ఎక్కడా కనిపించలేదు. ఇక 4 వారాలు ఓపిక పట్టిన నైనికా ఫ్యాన్స్ ఇక నైనికా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న దండగా అనుకున్నారేమో. ఈ వారం నైనికాకి అసలు ఓట్లు పడలేదు. దీంతో 5వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నైనికా ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశారు. అయితే బిగ్ బాస్ లో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా దాదాపు 10 నుంచి 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ రేటింగ్ చాలా బాగా రన్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా బిగ్ బాస్ లోకి అడుగు పెడితే ఇక అమాంతం రేటింగ్ పెరిగిపోతూ ఆడియన్స్ కి విపరీతమైన టఫ్ కూడా జరుగుతూ ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి అనేదే వేచి చూడాలి.